హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనా యూట్యూబ్ ఛానల్. నా పేరు కుమార్. నేను ఇప్పుడు చెప్పబోయేది కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో పార్టీల బలాబలాలు, పార్టీ అభ్యర్థుల శక్తి సామర్థ్యాల గురించి నేను సేకరించిన సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో కృష్ణా జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కాకలు తీరిన రాజకీయ నేతలు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ జిల్లాకు చెందినవారే. జిల్లాలో కైకలూరు నియోజకవర్గానికి మరింత ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గానికే చెందిన అతిరథ మహారథులైన నేతలు పిన్నమనేని కోటేశ్వరరావు, కమ్మిలి అప్పారావు, కనుమూరి బాపిరాజు, కామినేని శ్రీనివాస్ జిల్లా రాజకీయాలను ఒకప్పుడు శాసించారు. పార్టీల కన్నా వ్యక్తులకే అధిక ప్రాధాన్యం ఇచ్చే ఈ నియోజకవర్గం రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ హస్తగతం చేసుకుంటుందనేది రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశంగా మారింది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గంలో కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాలు ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రధాన పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు ఎవరనేది సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. వైఎస్ఆర్సీపీ తరపున డిఎన్ఆర్ను ఆ పార్టీ అధినేత జగన్ ఇప్పటికే ప్రకటించేశారు. అధికార తెలుగుదేశం పార్టీ తరపున డిఎన్ఆర్కు ధీటైన అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల మధ్య జనసేన మరో ప్రధాన పోటీదారుగా ఆవిర్భవించే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. జనసేన పార్టీ అభ్యర్థి ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నందున అభ్యర్థిత్వం కోసం అనేక మంది ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 1.87 లక్షల మంది ఓటర్లు ఉండగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 40,000 మంది వరకు ఉన్నారు. దీనితో జనసేన పార్టీ అభ్యర్థిత్వం దక్కితే సగం గెలుపు ఖాయమని భావిస్తున్నారు. ఈ కారణం వల్లనే కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ వీరిలో ప్రముఖంగా ఒకే ఒక్క వ్యక్తి పేరు నియోజకవర్గ వ్యాప్తంగా మారుమోగుతుంది. ఆక్వా రంగంలో అంచెలంచెలుగా పైకి ఎదిగి రైతులు, వ్యాపారస్తులతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఏఎన్ బాబు అనే అబ్బిశెట్టి నాగబాబు ధీటైన అభ్యర్థిగా ప్రజలు భావిస్తున్నారు. ముదినేపల్లి మండలం ఈడేపల్లికి చెందిన ఏఎన్ బాబు అతి నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఆక్వా రంగంలో ప్రవేశించి స్వయం కృషి, పట్టుదలతో పైకి ఎదిగి నేడు నియోజకవర్గంలోనే ఆక్వా రారాజుగా గుర్తింపు పొందారు. సంపాదనలో సగభాగం వరకు సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తూ సంఘ సేవకుడిగా గుర్తింపు పొందారు. తన ఆధీనంలోని ఎందరో చిరుద్యోగులు, శ్రామికులకు తగిన ప్రోత్సాహాన్ని అందించి ఆర్థికంగా బలపడేందుకు చేయూతనిచ్చారంటే ఏఎన్ బాబు వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుస్తుంది. యువకుడైనప్పటికీ నిగర్వి, నిరాడంబరంగా ఉంటారనేది నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయం. ఇలాంటి వ్యక్తి జనసేన తరపున పోటీ చేస్తే కాపు సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా మద్దతిచ్చి గెలుపునకు సహకరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోజుకో రకంగా మారుతున్న రాష్ట్ర రాజకీయాలలాగే కైకలూరు నియోజకవర్గంలోని రాజకీయాలు మారుతున్నప్పటికీ జనసేన పార్టీ తరపున ఏఎన్ బాబు లాంటి గట్టి పోటీ ఇచ్చే ధీటైన అభ్యర్థి ఎవరూ లేరనేది ఓటర్ల అభిప్రాయంగా కనిపిస్తోంది. జనసేన టిక్కెట్ను ఆశిస్తూ ఎంతోమంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ ఇందుకు విరుద్ధంగా ఏఎన్ బాబు సామాజిక సేవా కార్యక్రమాల్లో మునిగి తేలుతూ నియోజకవర్గంలో పార్టీకి అండగా నిలుస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జనసేన పరిశీలకులు నియోజకవర్గంలో పర్యటించి ప్రధాన పార్టీలను ఢీకొట్టి విజయం సాధించే సత్తా ఏఎన్ బాబుకు మాత్రమే ఉన్నట్లు అధినేత పవన్ కళ్యాణ్కు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే రేపటి ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరిగి విజయలక్ష్మి ఎవరిని వరుస్తుందనేది వేచి చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ పెట్టండి.